హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ దీపిక. బీఎస్సీ ఏహెచ్ఎస్ కోర్సెస్ లేటెస్ట్గా వచ్చిన టోటల్ 15 కోర్సెస్కి సంబంధించిన నెక్స్ట్ వాళ్ళ ఫర్దర్ సబ్జెక్ట్స్ ఏంటి, వాళ్ళు ఏ సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, వాళ్ళకున్న సబ్జెక్ట్స్ ఏంటి అండ్ ఏ బుక్స్ ఫాలో కావాలో కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ చూద్దాం. సో లాస్ట్ వరకు వీడియో చూడండి, డోంట్ మిస్. సో గాయ్స్, ఫస్ట్ ఈ బీఎస్సీ ఏహెచ్ఎస్ కోర్సెస్ అన్నిటికి కూడా గవర్నమెంట్ కాలేజెస్లో వచ్చేసి టోటల్ 8 సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఇయర్లోనే 8 సబ్జెక్ట్స్ నేను చెప్తున్నాను. సో గవర్నమెంట్ కాలేజెస్లో ఫస్ట్ సబ్జెక్ట్స్ వచ్చేసి ప్యాథాలజీ, బయోకెమిస్ట్రీ, అనాటమీ, ఫిజియాలజీ, మైక్రోబయాలజీ, కమ్యూనిటీ మెడిసిన్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ నర్సింగ్. ఒక లాంగ్వేజ్ కూడా ఉంటుంది, సో దట్ వాస్ ఇంగ్లీష్. సో ఇప్పుడు ఆథర్స్ చూద్దాం. సో ప్యాథాలజీ సబ్జెక్ట్స్కి వచ్చేసి మీరు హర్షమోహన్ వాడచ్చు, అది ఎంబీబీఎస్ వాళ్ళు కూడా ఫాలో అవుతారు. సో హర్షమోహన్ అండ్ బీఎస్సీ ఏహెచ్ఎస్ వాళ్ళకి రామ్దాస్ నాయక్ అని న్యూ ఆథర్ రిలీజ్ అయింది, సో ఆ బుక్ యూస్ చేస్తారు. బయోకెమిస్ట్రీ సబ్జెక్ట్ బుక్ వచ్చేసి ఆథర్ సత్యనారాయణ, ఎసెన్షియల్స్ ఆఫ్ బయోకెమిస్ట్రీ అని ఉంటుంది, సో ఆ బుక్ రిఫర్ చేయొచ్చు. అండ్ అనాటమీ వచ్చేసి మనం బీఎస్సీ కాబట్టి సంపత్ మధ్యస్థ వాడుతున్నారు. సో యాజ్ ఎంబీబీఎస్ అయితే యోగేష్ సంతక్ వాడచ్చు అండ్ బీడీ చౌరసియా కూడా వాడచ్చు. 4 వాల్యూమ్స్ ఉంటాయి. సో ఫిజియాలజీ సబ్జెక్ట్లో శంభులింగం అని బీఎస్సీ అలైడ్ వాళ్ళకి రిలీజ్ చేశారు. సో మీరు శంభులింగం మీ నాలెడ్జ్కి తక్కువగా అనిపిస్తే ఉంటే మీరు ఏకేజీఎన్ అండ్ జీకే పాల్ చూస్ చేసుకోవచ్చు. అండ్ మైక్రోబయాలజీ వచ్చేసి అనంత నారాయణ్ ఆథర్ ఉంది అండ్ రీసెంట్గా రిలీజ్ అయింది లాస్ట్ మంతే. అండ్ ఆ బుక్ వచ్చేసి బావేజా ఆథర్ రిలీజ్ చేశారు. సో కమ్యూనిటీ మెడిసిన్ సబ్జెక్ట్ వచ్చేసి కమ్యూనిటీ మెడిసిన్కి పార్క్ అనే ఆథర్ ఉంటుంది అండ్ ఇప్పటికి 6 సబ్జెక్ట్స్ అయ్యాయి. సో 7th సబ్జెక్ట్ వచ్చేసి ప్రిన్సిపల్స్ ఆఫ్ నర్సింగ్ ఉంటుంది అండ్ 8th సబ్జెక్ట్ వచ్చేసి ఒక లాంగ్వేజ్ అని చెప్పాను కదా, ఆ లాంగ్వేజ్ ఉంటుంది. సో దట్ వాస్ ద ఇంగ్లీష్. సో మీరు ఈ 8 సబ్జెక్ట్స్ మీద ఫస్ట్ ఇయర్ మొత్తం మీకు థియరీ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ క్లాసెస్ థియరీ క్లాసెస్ మాత్రమే చెప్తూ ఉంటాయి ఫస్ట్ ఇయర్. కొన్ని కాలేజెస్ మాత్రం పోస్టింగ్స్ వేస్తూ ఉంటారు, అంటే మీకు హాస్పిటల్లో వర్క్ చూపిస్తూ ఉంటారు. సో మీరు ఫస్ట్ థియరీ నేర్చుకుంటేనే మీరు ఆ పోస్టింగ్లో హాస్పిటల్స్లో వెళ్ళి మీకు కొంచెం ఉన్న నాలెడ్జ్ తోటి యూ కెన్ ప్లే ఆర్ ఏ మెయిన్ రోల్ ఆన్ దేర్. సో ఫస్ట్ ఇయర్ ఈ బుక్స్ ఫాలో అయితే మీకు కొంచెం నాలెడ్జ్ ఉంటుంది అండ్ ప్రతి టాపిక్ కూడా ఇంపార్టెంటే. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మళ్ళీ కామెంట్ చేయొచ్చు, నేను రెస్పాండ్ అవుతాను. సో ఇప్పుడు ప్రైవేట్ కాలేజెస్లో ఉన్న సబ్జెక్ట్స్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ. కామెంట్ ఫర్ మోర్ డీటెయిల్స్.